श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। 50 మంది భక్త మహాశైలికి తెలియజేయడం అనగా రేపటి రోజున మహా విశేషమైనటువంటి సిద్ధయోగము. నేను ఈ రోజున మీకు తెలియజేయడం ఏమిటంటే సిద్ధయోగాలని ఉంటాయి మనకి. మనం ప్రతిరోజు కూడా మనం పరిశీలన చేసేమటైతే పంచాంగంలో తిథివార నక్షత్రాలు మనము ప్రతినిత్యం కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అవి కాకుండా ముఖ్యంగా ఏమిటంటే సిద్ధయోగాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని సిద్ధయోగాలు చాలా ప్రాముఖ్యత పొందినవి. ఎప్పుడో అరుదుగా వచ్చేటువంటి ఈ సిద్ధయోగాన్ని మనము దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. అదేమిటయ్యా అంటే రేపటి సిద్ధయోగం ఏమిటంటే పుష్యమి నక్షత్రము అలాగనే గురువారం కలిసి వచ్చింది. దీనినే గురు పుష్యయోగము అంటారు. అంటే గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే చాలా విశేషమైనటువంటి యోగాన్ని. ఈ యోగంలో మనము ఏ దేవతా ఉపాసన చేసినా సరే అది మనకి సిద్ధిస్తుంది. అందువల్ల ఈ గురువు దేనికయ్యా ప్రాముఖ్యత అంటే గురువు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు ఏం ప్రసాదిస్తారయ్యా అంటే గురుబలం. అంటే ఆ గురుబలం ఉంటే మనము ఏదైనా సరే సాధించుకోవచ్చు. ఈ గురుబలం ఉండడం వల్ల మనము విద్యని సంపాదించుకోవచ్చు. అలాగనే పిల్లలకి విద్య వెనకబడుతూ ఉన్నారు. ఎంత చదివినా సరే వాళ్ళకి పరీక్ష దగ్గరికి వచ్చేసరికి ఉత్తీర్ణత పొందతగా బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో రేపటి రోజున మంచిగా మనము ఆ జపాన్ని జపం చేసుకునేటైతే అది మనకి కార్యం దాలుస్తుంది. అలాగనే పిల్లలు చదువుకోకుండా అటు ఇటు తిరుగుతూ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, ఏంది పిల్లలు చదువుకోవడం లేదని. అలాంటి సమయంలో మనము దేవతా ఉపాసన చేసుకునేటైతే పిల్లలు సరైనటువంటి దారిలోకి వస్తారు. అలాగనే ఈ గురువు ఏం ప్రసాదిస్తారయ్యా అంటే మంచి మంచి శుభకార్యాలు చేస్తారు. కన్యాదానం చేయకుండా బాధపడేటువంటి తల్లిదండ్రులకి శీఘ్రంగా కన్యాదానం చేస్తారు. అలాగనే శుభకార్యాలు చేస్తారు. గృహప్రవేశాదులు, వివాహాలు, అలాగనే ఇంట్లో నోములు, వ్రతాలు అవన్నీ కూడా చేసుకుంటుంటారు. బంధువులు పిలుచుకొని బంధువులతోటి మనం సఖ్యంగా ఉంటూ బంధువులతోటి మనం మృష్టాన్న భోజనం చేస్తాము. అలాగనే తీర్థయాత్రలు చేసుకుంటాము. కాశీ, రామేశ్వరం, గయా, ప్రయాగ ఇత్యాది ఆ దైవ దర్శనాన్ని చేసుకుంటాము. అలాగనే గురువు ఏం ప్రసాదిస్తారయ్యా అంటే గురుబలం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ గురుబలం లేకపోతే మనము ఏ పని కూడాను మనం సరిగ్గా ఆచరించలేము. అందువల్ల ఈ గురువుకి ఒక ప్రత్యేకత అనేది మనకి చాటి చెప్పి ఉన్నది. ఈ గురుబలాన్ని పెంపొందించుకోవాలంటే రేపటి రోజున పుష్యమి నక్షత్రము అలాగనే గురువారము పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఈ 3 కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా రేపటి రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడాను ఆ యోగం అనేది ఆ లగ్నం అంటారు. ఆ లగ్నంలో మీరు
ముఖ్యంగా పిల్లలకైతే చదువు బాగా రావడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది, అలాగనే హయగ్రీవ స్తోత్రం ఉంటుంది. దీంతో పాటుగా కార్యసిద్ధి కావడానికి గణపతి యొక్క స్తోత్రాలు, అలాగనే ఈశ్వరారాధన చేసుకునేటైతే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. శక్తి ఉన్న వాళ్ళు మంచి రుద్రాభిషేకం చేసుకున్నా సరే అది మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. నవగ్రహాలకి దేవాలయానికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణం చేసి మీరు ఆ గురువుకు అర్చన చేసుకున్నా సరే, దక్షిణామూర్తికి అర్చన చేసుకున్నా సరే అది మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు. అలాగనే ఏ స్తోత్రం చేసుకున్నా సరే, ముఖ్యంగా లలితా సహస్రనామం కానీ, కనకధారా స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ అది చేసుకునేటైతే చాలా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారు. కనుక రేపటి రోజున ఈ సిద్ధయోగాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని, ముఖ్యంగా ఈ స్తోత్రమనేది కాదు, ఏ స్తోత్రం చేసినా సరే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ధనం రావడానికి ఏ స్తోత్రం చేయాలి, విద్యాబుద్ధులు కలగడానికి ఏ స్తోత్రం చేయాలి, అలాగనే ఆరోగ్యం ఆయుష్ కలగడానికి ఏ స్తోత్రం చేయాలి మనకు తెలుస్తుంది కదా. ఆ సమయంలో ఆ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే అది మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది సిద్ధయోగము. పుష్యమి నక్షత్రము గురువారం కలిసి వచ్చింది. ఇది సంవత్సరానికి 1-2 సార్లు వస్తే చాలా అరుదు. ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడాను ఈ సిద్ధయోగాన్ని ఉపయోగించుకొని, ముఖ్యంగా నవగ్రహాల్లో బృహస్పతి అంటే 8వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 1000 స్థానంలో అంటే 12వ స్థానంలో కూడా ఉండడం వల్ల ఆయన ఎక్కువగా ఫలితాలు ఇవ్వలేకపోతారు. అంటే గురుబలం తగ్గిపోతుంటూ ఉంటుంది. గురువు నీచబడి ఉన్నా సరే ఆ ఫలితాలు ఇవ్వలేకపోతారు. కనుక జీవితంలో ఆ గురువు యొక్క పుష్కలంగా మనకు ఆ ప్రసాదించాలంటే ఇది సరైనటువంటి అవకాశము. దీన్ని ఉపయోగించమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.